ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనిషికి ఎంత ప్రౌడ్నెస్ ఉంటుందో తెలుసా? నేనే చేశాను అని చెప్పి చాలా ప్రౌడ్నెస్ ఉంటుంది. ఒక విషయం చేసినాక ఒక పని ఆయన చేస్తాడు. చేసినాక దాన్ని ప్రౌడ్గా ఏం చేస్తాడంటే ఒక 10 సార్లు చెప్పుకుంటాడు. 10 సార్లు ఏం చేస్తాడైనా చెప్పుకుంటాడు. కానీ బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లూకా సువార్త 14:11. లూకా సువార్త 14:11. Everyone who makes themselves important will be made humble, but everyone who makes themselves humble will be made important. చూసిరా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పి ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, మనము రీసెంట్గా ఇండియన్ క్రికెట్ జమీమాది మనం ఒకటి చూసాం. ఆమె ఏం చేసిందంటే ఇండియన్ టీంని క్రికెట్లో గెలిపించింది, అవునా కదా. గెలిచిన వెంబడినే ఆమెకి ఏం చేస్తారంటే మాట్లాడడానికి పిలిపించినప్పుడు ఇంకెట్లా అనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆమె ఒకటే మాట అన్నది, ఇది నా వల్ల కాలేదు, ఇట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ జీఎస్ అని చెప్పి అన్నది. ఏసే వల్లనే ఇది సాధ్యమైంది చెప్పి అన్నది. చూసారా, ఆమె గురించి ఆమె మాట్లాడుకోలే. ఆమె ఏమన్నది, ఏసయ్య జీజస్ అని చెప్పి అన్నది. ఆయనని ముంగడ పెట్టింది. ఆమెను ముంగడ పెట్టలే కానీ ఆయనని ముంగడ పెట్టింది. ఆయన నామానికి ఏం చేసింది? మహిమ చేసింది. ఆయన నామానికి మహిమ తెచ్చింది ఆమె. చూసారా, ఆమె చేసిన దానికి వేరే ఒక ఆయన చేసిన దానికి ఎంత డిఫరెన్స్ చూసినా. ఇంకొక ఆయన ఏం చేస్తారు, నేనే అని చెప్పి అంటాడు. కానీ ఆమె ఎంత డిఫరెన్స్ చూసినావా? మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. నేనే చెప్పి ప్రౌడ్గా ఏం చేయొద్దు, మనం ఫీల్ కావద్దు. ఎప్పుడు ఏం చేసినా ఆయన నామానికి మనం ఏం చేయాలి? మహిమ తేవాలి. మన నామానికి మనం ఏం చేయాలి? మహిమ తేవాలి. దేనికి మనం ఏం చేయొద్దు, ప్రౌడ్గా ఫీల్ కావద్దు. లైఫ్లో ఏం జరిగినా కానీ ఆయన వల్లనే మనకు జరిగింది, ఆయననే ముంగట పెట్టాలి. ఆయనే ముంగట పెడతారా? మీకే ప్రౌడ్గా ఫీల్ కావద్దు. మీ లైఫ్లో మీరు ఏం చేసినా కానీ ప్రౌడ్గా ఫీల్ కావద్దు. తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. చేస్తారని చెప్పి నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను.